వినాయక నిమజ్జనం వేళ మొత్తం హైదరాబాద్ అంతా కూడా రంగుల హంగులతో కళకళలాడిపోతోంది. ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. ఎటు చూసినా సరే వినాయక నిమజ్జన సందడి కనిపిస్తోంది. మొత్తం భాగ్యనగరం నలుమూలల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి వినాయకులతో హుస్సేన్ సాగర్ తీరం జాతరను తలపిస్తోంది. జై భోలో గణేష్ మహారాజ్ కి అంటూ కూడా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బై బై గణేష్ నినాదాలతో పిల్లలు, యువతీయువకులు, మహిళలు ఒకవైపు కేరింతలు కొడుతుంటే ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా కూడా సందడిగా మారిపోయింది. మండపాల్లో ఇప్పటివరకు 11 రోజుల పాటు భక్తులతో విశేష పూజలు అందుకున్నటువంటి ఆ గణపతి నిమజ్జనానికి వడివడిగా వినాయక సాగర్ చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. గంగమ్మ ఒడిలోకి చేరేందుకు ఆ గణేశుడు ఊరేగింపుగా సాగర్కు తరలి వస్తున్నాడు. ఇప్పటికే వేలాదిగా విగ్రహాల నిమజ్జనం పూర్తయిపోయింది. ఎంజే మార్కెట్, చార్మినార్ నుంచి గణపతి విగ్రహాలు భారీగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. రేపు ఉదయం వరకు కూడా నిమజ్జనం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు వేల సంఖ్యలో ట్యాంక్ బండ్కు భక్తులు చేరుకున్నారు. వెళ్లిరావయ్య గణపతి అంటూ కూడా వీడ్కోలు పలుకుతున్నారు. ప్రస్తుతం కుక్కట్పల్లి నుంచి ప్రస్తుత శోభాయాత్రకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతోంది? నల్లి ప్రస్తుతం అయితే కాసేపటి క్రితమే మూసాపేట్ భారీ గణేష్ ఇక్కడ చేరుకోవడం జరిగింది. క్రేన్ నెంబర్ 6 వద్ద మూసాపేట్ గణపతిని నిమజ్జనం కూడా చేయడం జరిగింది. కాసేపటి క్రితమే మరో బడా గణపతి కూడా ఇక్కడికి రావడంతో క్రేన్ నెంబర్ 7 వద్ద మూసాపేట్ మరో గణపతిని అయితే నిమజ్జనం చేయడం జరిగింది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. పూర్తిగా ఈ కూకట్పల్లి ఐడియల్ చెరువు ప్రాంతం అంతా కూడా పూర్తిగా కోలాహలంగా మారింది. ఇటు భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు, పెద్ద ఎత్తున కూకట్పల్లి ఐడియల్ చెరువుకు వస్తూ ఉండడంతో మాత్రం మొత్తం ఈ చెరువు ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఇసుకేస్తే రాలనంత జనం, ఎటు చూసినా కూడా జనాలే ఉండడంతో జనాలే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఈ నిమజ్జన ప్రక్రియ ఏదైతే ఉందో నిమజ్జన ప్రక్రియ ఈ రోజు అర్ధరాత్రి వరకు, అదేవిధంగా రేపు తెల్లవారుజాము వరకు మాత్రం కొనసాగే ప్రక్రియ అయితే ఉంది. కాసేపటి క్రితమే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏర్పాట్లను పరిశీలించారు, అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేశారు. 250 మంది పోలీసులతో ఈ కూకట్పల్లి ఐడియల్ చెరువు పరిసర ప్రాంతాల్లో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా చెరువు వద్దకు వెళ్లకుండా వాలంటీర్స్ తో వారు నిరంతరం గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇటు మొత్తం కూకట్పల్లి ఐడియల్ చెరువు పరిసర ప్రాంతం అంతా కూడా కాసేపటి క్రితం అంటే సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఇక్కడ వినాయకులు చిన్న చిన్న వినాయకులే వచ్చాయి. కానీ ఒక్కసారిగా కూడా సాయంత్రం 6 గంటల తర్వాత వాతావరణం చల్లపడడం కావచ్చు, అదేవిధంగా కాస్త రిలాక్స్ కావడంతో భక్తులంతా కూడా భారీ ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. కూకట్పల్లి ఐడియల్ పరిసర ప్రాంతాలంతా కూడా ఎటు చూసినా కూడా ఇటు జనాలతోనే ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ కూకట్పల్లి చెరువు వైపు వెళ్లే వాహనాలు ఏవైతే ఉన్నాయో, అంటే వినాయక నిమజ్జనానికి వచ్చేటువంటి వాహనాలు కాకుండా ఇతర వాహనాలను మాత్రం పోలీసులు దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మూసాపేట దగ్గర ఉన్నటువంటి అశోక వన్మాల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనాలను మాత్రం వేరే వైపుగా దారి మళ్లిస్తున్నారు. ఓన్లీ వినాయక నిమజ్జనానికి వచ్చేటువంటి వాహనాలు, ట్రాలీలు కానీ అదేవిధంగా లారీలు ఏవైతే ఉన్నాయో వాటినే పోలీసులు అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భక్తులంతా కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ కూడా వారంతా కేరింతలు చేస్తూ ఉత్సాహంగా కూడా ఎటు చూసినా కూడా భక్తులంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. వెల్లిరా గణపయ్య, మల్లేడు రావయ్య అంటూ వారంతా కూడా నిమజ్జనంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ చిన్న విగ్రహాలు నిమజ్జనం చేయడానికి బేబీ పాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో 3 ఫీట్ల కంటే తక్కువ ఉన్నటువంటి విగ్రహాలను ఇక్కడ కూకట్పల్లిలో ఒక బేబీ పాండ్ ఏర్పాటు చేశారు. ఆ బేబీ పాండ్ లో మున్సిపల్ సిబ్బందితో అక్కడ వినాయకుల నిమజ్జనం చేస్తున్నారు. భారీ గణనాథులు వస్తే గనక క్రేన్ నెంబర్ 6, 7 ఈ 2 క్రేన్ల దగ్గర మాత్రం భారీ ఎత్తున, అంటే దాదాపు 10 ఫీట్ల కంటే పైన ఉంటే వినాయక విగ్రహాలను మాత్రం ఈ 2 క్రేన్ల వద్దనే ఏర్పాటు చేస్తారు. మరో 5 క్రేన్లు ఏవైతే ఉన్నాయో 5 క్రేన్ల వద్ద 3 ఫీట్లకు పైగా ఉన్నటువంటి విగ్రహాలను మాత్రం అక్కడ నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఇప్పటికే వందలాది వినాయకులు ఇక్కడ నిమజ్జనం చేశారు. కాసేపటి క్రితమే మూసాపేట గణనాథుడే ఇక్కడ కూకట్పల్లి చెరువుకు పెద్ద వినాయకుడు. దీంతో ఆ మూసాపేట వినాయకుడిని అయితే కాసేపటి క్రితం నిమజ్జనం చేయడంతో మాత్రం పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మియాపూర్, చందానగర్, అదేవిధంగా కూకట్పల్లి, హైటెక్ సిటీ, అదేవిధంగా మూసాపేట పరిసర ప్రాంతాల నుంచి మాత్రం చిన్న పెద్ద విగ్రహాలన్నీ కూడా కూకట్పల్లి ఐడియల్ చెరువు బాట పట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.
ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఇంకా నిమజ్జనానికి కూడా రానటువంటి పరిస్థితి. ఆపోజిటే మనకు అపార్ట్మెంట్ కనిపిస్తుంది. అపార్ట్మెంట్ లో ఇప్పటికీ కూడా అక్కడే శోభయాత్ర కొనసాగుతుంది. వారంతా టపాసులు పేలుస్తూ ఆ గణనాథుని మండపం ముందు సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.